హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ సింహము ఆవులు. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే సింహము ఆవులు. ఏమర్థమవుతుంది మీకు ఇందులో? ఆవులు. అదే కథ చెప్పబోతున్నా. అనగనగా అంట ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవికి ఆనుకుని ఒక కొండ ప్రాంతం ఉందంట. ఆ కొండ ప్రాంతానికి ఇటువైపు ఒక గ్రామం ఉందంట. ఆ గ్రామంలో సాధారణంగా అందరూ ఏ విధంగా జీవనం సాగిస్తూ ఉంటారు అంటే ఆవులను మేపుతూ ఉంటారు. కృష్ణుడికి ఆవులంటే ఇష్టం కదా. అలాగే ఆ ఊరిలో వాళ్ళందరూ ఆవు పాలు అమ్ముతూ, ఆవు నెయ్యి, అటువంటి ఆవు సంబంధిత వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పని ఎక్కువగా అందరిళ్లలో కూడా ఆవులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో చాలా ఆవులు ఉండడం వల్ల ఎవరూ కూడా వీటిని గడ్డి కోసుకొచ్చి వెయ్యలేరు. కాబట్టి అలా వదిలేస్తారు. అవే చిన్నగా నడుచుకుంటూ అడవి పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతం పక్కన బాగా గడ్డి ఎక్కువగా ఉంటే అక్కడ తినడం కోసం వెళుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు మామూలుగానే జరిగేది. కాకపోతే వీళ్ళని ఎవరు కాపలా కాయరు. ఇవి చాలా డిసిప్లైన్గా పొద్దున్నే లెగిసి చాలా చక్కగా ఒకదాని వెనక ఒకటి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? మళ్ళీ సాయంత్రం వరకు అలా తిరిగేసి తినేసి వాటి పిల్లలు కూడా తీసుకెళ్తాయి. అవసరమైతే వాటికి అక్కడే పాలిస్తాయి. మళ్ళీ అంతా కలిసి ఒకదాని వెనక ఒకటి చిన్నగా నడుచుకుంటూ ఎవరి ఇంట్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా గుర్తు. వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళు గడ్డి మేసే ప్లేస్ ఏంటి, ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు అన్నీ తెలుసు ఆవులకి. అర్థమవుతుందా? కదా, అంతా గుర్తుంటుంది. కాబట్టి ఈ క్షణంలో ఏం జరుగుతుంది అంటే ఒక సింహం, ఆ సింహంకి చాలా కుతంత్రమైన తెలివితేటలు ఉన్నాయి. పైగా చాలా వృద్ధురాలు. అంటే ఏంటి, ముసలి వయసుకు వచ్చేసింది. అది మగసింహం. ఒకప్పుడు రాజుగా బతికేది ఆ అడవికి. ఇప్పుడు వేటాడే ఓపిక లేకుండా పోయింది. కాబట్టి కొండ వెనక నక్కి నక్కి ఉండి ఏదైనా ఒక ఆవు అటుగా వస్తే దాన్ని పట్టుకుని తినేయడమే పనిగా పెట్టుకుంది. అర్థమవుతుందా? అదే దాని ఆహారం అన్నమాట. ఇలా చాలా రోజుల నుంచి చేస్తూ ఉంది ఆ సింహం. సింహానికి సాధారణంగా ఒక రోజు తింది అంటే ఒక వారం రోజుల వరకు తినదు, ఆకలి వేయదు. అర్థమవుతుందా? సో ఎంత కావాలో అంత తినేస్తుంది ఒకేసారి. సో ఈ సింహం కూడా అంతే. పెద్ద ఆవుని కావలసినంత తినేసి వెళ్ళిపోతుంది. అలా రోజు గడిచే కొద్దీ ఏం జరుగుతుందంటే ఆవుల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు ఆవుల్లో గుబులు మొదలైంది. మనలో క్రమక్రమంగా కొంతమంది మాయమైపోతున్నారు. ఏమవుతున్నారో అర్థం కావటం లేదు. పొద్దున మేతకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిరిగి వచ్చే సమయానికే ఏదో జరుగుతుంది. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే దీని మీద ఆలోచిద్దాం, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి వాటిలో అవి అనుకుంటున్నాయి. వీళ్ళల్లో కొంచెం ఆవుల్లో తెలివైన ఒక ఆవు ఉందన్నమాట. ఆ ఆవుకి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది ముందుకు వచ్చి గమనించడం మొదలుపెట్టింది. ముందు నేను నడుస్తాను, నా వెనక మిగతా ఆవులు రండి అని చెప్పింది. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ ఆవుకి, ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆ ఆవుకి ఉంది కదా లీడర్, క్లారిటీ వచ్చిందంట. ఏమని? మనలని ఎవరు తింటున్నారు అంటే సింహం తినేస్తుంది. ఆ సింహం వయసు మీద పడ్డటువంటిది, వేటాడే ఓపిక లేదు, అందుకే పరిగెత్తించి తినటం లేదు. కొండ చాటున నక్కి నక్కి నక్కలాగా మారిపోయినటువంటి ఒక సింహం అది. నక్క తెలివితేటలు ఉపయోగిస్తుంది. ఎవరైతే చిన్న చిన్న లేగదూడ పిల్లలు అటువైపు వెళ్తున్నాయో వాటిని తినేస్తుంది, లేకపోతే మనలో కొన్ని ఆవులని తినేస్తుంది. ఈ విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఆ సింహాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మనమంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయం ఏమిటి అంటే రేపటి నుండి మనందరం కూడా ఒక్కొక్కళ్ళు విడివిడిగా మేత మేయవద్దు. గుంపులు గుంపులుగా, అంటే ఏంటి, ఆవుల గుంపు, గ్రూప్ ఆఫ్ క్యాటిల్స్ ఏమంటారు? హెడ్, HERD, హెడ్. అంటే గడ్డి మేసే ఏ జాతినైనా హెడ్ అనే అంటారు. హెడ్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ కలెక్టివ్ నౌన్. నౌన్స్లో మీకు టైప్స్ తెలుసు కదా, ఇదేంటిది? కలెక్టివ్ నౌన్. సో అలా గుంపులు గుంపులుగా ఉందాము, కలిసే నడుద్దాము, వచ్చేటప్పుడు కూడా గుంపులు గుంపులుగా కలిసే వద్దాము అని చెప్పి సలహా ఇచ్చిందంట. ఆ నాయకత్వ లక్షణాలు చాలామంది ఆవులకి నచ్చాయి. వాళ్ళందరూ కూడా ఆ ఆవుని
తమ లీడర్గా ఒప్పుకున్నారు. సో నెక్స్ట్ డే నుంచి వాళ్ళు కలిసి తినడం మొదలుపెట్టారు. అంటే గుంపులు గుంపులుగా ఉండడమే మొదలుపెట్టారు. అప్పుడు సింహానికి చేసేది ఏమీ లేక నక్కి నక్కి చూస్తుంది, ఎవరైనా వస్తారా తినకపోదామా అని. కానీ ఆ రోజు సింహానికి వేట చిక్కలేదు, ఆహారం దొరకలేదు. సో ఈ ఐడియా చాలా బాగుందని ఇంటికి వచ్చే సమయంలో ఆవులు వాటిల్లో అవి మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క లీడర్కి ఎంత మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాయి. ఆ రోజు అనుకున్నాయి అన్నమాట, ఇంటికి వెళ్ళి అమ్మయ్య మేము మాలో ఒక్కళ్ళు కూడా సింహానికి ఆహారంగా మారలేదు, ఈరోజు చాలా సంతోషంగా గడిచింది దేవుడా అని చెప్పి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. తర్వాత రోజు కూడా ముందు నాయకుడు నడుస్తున్నాడు, నాయకులు వెనకాలే ఆవులు కూడా వెళ్తున్నాయి. ఆవు అమ్మాయి, సో ఇక్కడ ముందు వెళ్తున్నాయి. కానీ ఈ ఆవుల ప్రత్యేకత ఏంటో తెలుసా? చాలా ఎత్తుగా ఉంటాయి, ఎద్దుల్లాగా. వాటికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి చూడడానికి. ఆ ఏరియాలో ఆవులు అలా పెరుగుతున్నాయి అన్నమాట. సో ఒక్కొక్క దగ్గర పొట్టిగా ఉంటాయి కదా, ఒక దగ్గర ఏమో లావుగా ఉంటాయి. కానీ ఈ ఏరియాలో ఎద్దు అంత బలంగా ఉన్న ఆవులు ఉన్నాయి అన్నమాట. సరే, తర్వాత రోజు మీటింగ్లో వాళ్ళందరినీ ఉత్సాహపరచాలని నాయకురాలు ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. నా ప్రియమైన ఆవులారా, ఇకపైన నేను చెప్పేదాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మనమందరం కలిసి గుంపులు గుంపులుగా ఉండడం వల్ల మన యొక్క సంఖ్య ఏమాత్రం తగ్గిపోలేదు. మనలో ఏ ఒక్కరూ కూడా ఆవుకి ఆహారంగా మారలేదు. ఇది గమనించారు కాబట్టి ఇకపై నేను చెప్పేది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా పాటించండి. ఎందువలన అంటే మనం ఎద్దుల వలె పెద్ద పెద్ద కొమ్ములు కలిగి ఉన్నాం, దృఢమైన శరీరాన్ని కలిగి ఉన్నాం. ఆ సింహం చాలా ముసలిది, పరిగెత్తేటటువంటి వేటాడే ఓపిక లేదు. అర్థమవుతుంది కదా? కాబట్టి మీరందరూ కలిసే ఉండండి. ఎప్పుడైనా సింహం మీ దగ్గరికి వస్తే అందరూ కలిసి ఒక్కసారిగా మూ అని మీ యొక్క శబ్దాన్ని చేయండి. ఆ శబ్దానికి భరించలేక చెవులు మూసుకుని సింహం పారిపోతుంది. అక్కడి నుంచి ఇంకా సింహం కదలనట్టయితే మీ యొక్క కొమ్ములను ఉపయోగించండి. ఎదర ఉన్నటువంటి 2 కాళ్ళను ఉపయోగించి మట్టిని దువ్వుతూ ఎద్దు వలె ప్రవర్తించండి. మీరు స్వతహాగా ఆవులే కావచ్చు, ఆడవారే కావచ్చు, కానీ మీ రూపం ఏదైతే ఉందో, మీ కొమ్ములు, మీ శరీర దారుఢ్యం, స్ట్రాంగ్నెస్ అవన్నీ కూడా ఎద్దుతో సమానంగా ఉన్నవి. కాబట్టి మన ప్రాణాలు మనం రక్షించుకోవడం కోసం ఎద్దులాగా ప్రవర్తించడంలో ఎటువంటి తప్పు లేదు. ఐకమత్యమే మహాబలం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం యూనిటీగా ఉన్నంతసేపు సింహం మన ముందుకి కూడా రాలేదు అని చెప్పింది. ఆ నాయకురాలు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి మరింత కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి, బతుకు మీద ఆశను కల్పించాయి. సింహాన్ని మేము ఎదిరించగలము అనే నమ్మకంతోనే గడ్డి తినడం ప్రారంభించాయి. కాసేపటికి అప్పటికే చాలా రోజుల కోసం ఏ ఆహారం దొరక్క నిరాశగా ఎదురు చూస్తున్నటువంటి సింహం రానే వచ్చింది. ఈరోజు ఎలా అయినా వాళ్ళని భయపెట్టి మరీ వాళ్ళల్లో ఒకళ్ళని తినాలి నేను అని చెప్పి 4 అడుగులు ముందుకు వేసింది సింహం. కానీ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఆవులలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎద్దులా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. కాలు ముందుకు దువ్వి శబ్దాన్ని చేస్తూ అనేసరికి సింహానికి చాలా భయమేసింది. కొమ్ములతో ఎక్కడ కుమ్ముతాయా అని భయపడి గబగబా సింహం అడవిలోకి పారిపోయింది. చూసారా, అన్ని యానిమల్స్ కలిసి యూనిటీగా ఎప్పుడైతే ఉంటాయో, సింహం సింగిల్గా ఉంది ఒక్కటే. కానీ ఇక్కడ ఆవులు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కలిసి ఉండేసరికి అడవికి కింగ్గా పనిచేసిన సింహానికే దడ పుట్టింది. బయట కూడా అదే. నువ్వు ఏం చెయ్యాలి అంటే, నాయకుడే కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్లే కానీ తప్పు చేస్తే ప్రశ్నించాలి. అర్థమవుతుందా? అందరితో యూనిటీగా కలిసి ఉండాలి. ఆ ప్రశ్నించే వాళ్ళు నువ్వు ఒక్కళ్ళు కాదు, నీ వెనక 10 మంది మొదలయ్యారనుకో, తప్పు చేసేవాడికి ఏం మొదలవుతుంది? భయం మొదలవుతుంది. తప్పు చేయడం ఆపేస్తాడు. అదేవిధంగా ఒకప్పుడు చూసారా, మనల్ని ఎవరు పరిపాలించారు? లయన్ పరిపాలించిందా మనల్ని? బ్రిటిషర్స్. మన ఇండియాని ఎవరు పరిపాలించారు? బ్రిటిషర్స్. ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. బ్రిటిషర్స్ అసలు ఎందుకు వచ్చారు మన దగ్గరికి? వ్యాపారం చేయడం కోసం వచ్చారు, అవునా? బిజినెస్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళు ఇండియన్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారా, చాలా తక్కువ మంది ఉన్నారా?
అటువంటి తక్కువ మంది మన ఇండియాని పరిపాలించారు అంటే మీకేం అర్థమవుతుంది? మనల్ని వాళ్ళు గొడవలు పెట్టి ఆ రాజుకి ఈ రాజుకి విభజించు పాలించు, డివైడ్ అండ్ రూల్. వాళ్ళ పాలసీ ఏంటో తెలుసా? ఫస్ట్ దేన్ని దెబ్బ కొట్టారంటే మన ఇండియన్స్లో ఉన్న యూనిటీని దెబ్బ కొట్టారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గొప్పవాడివి, పక్కవాడి మీద యుద్ధం చేయని చెప్పేవాళ్ళు. ఆ రాజు ఈ రాజుని చంపేసిన తర్వాత ఈ రాజుని మళ్ళీ వేరే రాజుతో చంపించేసేవాళ్ళు. వాళ్ళ తెలివితేటలు చూసారా? వాళ్ళ వాడిన ప్రిన్సిపల్ ఏంటి? మన ఐకమత్యాన్ని దెబ్బతీశారు. యూనిటీగా ఏ రాజు కలవకుండా చేసేశారు, ముక్కలు ముక్కలుగా. ప్రతి రాజుకి అహం ఉండేది, నా రాజ్యం, నేనే రాజుని, నేను యుద్ధం చెయ్యాలి, గెలవాలి అని. అంతేగాని మనందరం కలిసి ఉందాము, భారతదేశంలో వాళ్ళమే అనే మర్చిపోయారు, బ్రిటిషర్స్ చేత బ్రెయిన్ వాష్ చేయబడి. అర్థమవుతుందా? సో వాళ్ళు యూజ్ చేసిన పాలసీ ఏంటి? డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు. ఆ విధమైన పద్ధతి మంచిది కాదు దేశానికి. కాబట్టి యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్, అంటే ఐకమత్యమే మహాబలం. మీకు ఈ కథ అర్థమైందా? మీకు అర్థమవుతుందిగా, సింహాన్ని సైతం పరిగెత్తించే ఆవులు. అంటే మనం కూడా కలిసి ఉంటే దేన్నైనా ఎదుర్కోవచ్చు జీవితంలో. అర్థమవుతుందా? ఈ కథ మీకు నచ్చిందా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? బై బాయ్, గుడ్ నైట్. Thank you for watching. Please subscribe.